పసిపాలు ఉన్నదమ్మా. నువ్వు సత్యాన పోయే గంగలో స్నానం చేసినావు, అదే గంగలో వల్ల చెల్ల సిరియాల గౌరమ్మను కూడా నేను స్నానం చేపిస్తాను తల్లి. విగ్రహాలు వచ్చింది అటువంటి దోషుల ఇళ్ళ లోపల అటువంటి పడ్డప్పుడైనా నీళ్ళు అనుభవించినందుకైనా అండవ లోపల పిండం ఏర్పడ్డది అంటున్నావు అమ్మా. అమ్మా రేణుకాదేవి నువ్వు ఏ గంగ స్నానం చేపించు, నా చెల్ల సిరియాల గౌరమ్మను కూడా అదే గంగ లోపల స్నానం చేపించు తల్లి. నీకు సత్యాన ఏ విధంగా నలుగురు కొడుకులు కాడువిల్ల కనుక పుట్టిందో అదే విధంగా సిగాయ ఒకరిని పసిపాలన చెల్ల 7 గంటల సిరియాల గౌరమ్మకైనా నలుగురు కొడుకులలో కాడువిల్ల కనుకున్నట్టుకుంటే
సత్యమంట నమ్మేదాను పరశురామా ఉండలేదు కుమారారామా నా పిల్లలు గారు మీరు లమ్మడోళ్ళ పిల్లలు జబర్దస్త్ వస్తుందిగా జబర్దస్త్ వస్తుంది. తల్లిదండ్రులు ఉండా మరణమయ్యి రాజు రామయ్య రామ పరశురామ నీ తల్లిదండ్రులు మంగమయ్యిపోయిండు కొంత కూడా పెట్టిండు
పొందబెట్టిరు గాని అని చెప్పిన రామయ్య కమల్లో పెట్టిండు బాలగావిరా ఆయనమల్ల పెట్టిండు బాలగావిరా ఇప్పటిదాకానే ఒకసారి సత్యాన పుట్టిందన్న ఒకసారి వరాన పుట్టినన్నమ్మా ఒకసారేమో మళ్ళమ్మడి వాళ్ళు పిల్లలన్నవన్నమ్మా ఒకసారేమో పొందబెట్టి అన్నవమ్మా ఇప్పుడేమో కాష్టం పెట్టి అంటున్నావు తల్లి వాళ్ళ కాష్టం ఎక్కడున్నది తెలియదమ్మా కాష్టం ఎక్కడ చేసిన తల్లి కొడుకా రామయ్య నువ్వు వాళ్ళ కాశాలం ఎడబెట్టి సిబియం అంటున్నావు కొనారా రామా నడవచ్చింది వాళ్ళ రాయి ముందుకు వచ్చింది మా కాళ్ళ ముందుకైనా మో చేతలు ఇంకా కైదేరా కంటి చూపు దూరం అయింది కుమారా రామ కాడ కూడా దొరకాలి దొరకదురా బాలరామయ్యా అటువంటి గ్రామస్తులైనా వస్తువులు సంస్థానం వస్తువులు పెద్దలు గారైనా